ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక బాగా పెట్టుకొని తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసేసి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా టేస్ట్ కోసం మినపప్పు, ఎండుమిర్చి, బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందరనే మనం ప్రిపేర్ చేసుకున్న కట్ చేసుకొని ఆనియన్స్ తగిన, నెక్స్ట్ టమోటో వేసి ఇప్పుడు బాగా ఆయిల్లో వేగనివ్వాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఇందులో జస్ట్ చిటికెడు సాల్ట్ వేయాలి. టేస్ట్ కోసం మళ్ళీ తర్వాత కలుపుకుంటాం. జస్ట్ ఆనియన్స్ వేగనివ్వడానికి చిటికెడు సాల్ట్ వేస్తాను. చూసారండి, కొద్దిగా సాల్ట్ వేయగానే తొందరగా ఆనియన్స్ రెడ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు తగినంత పసుపు, తగినంత కారం, అల్లం పేస్ట్, ఇప్పుడు వీటన్నిటి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసేయాలి. తగినంత సాల్ట్ వేసుకొని వీటి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. లేదు అంటే సాల్ట్ ఒకే చోట ఉందంటే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. ఈ మిశ్రమం ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం వేసేయాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఉన్న తర్వాత వేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా వేసేసి మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ ఇది ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. బాగా ఆవిరి పట్టి మంచిగా టేస్ట్గా వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. కలుపుకొని బాగా, నేను కొత్తిమీర తినను కాబట్టి కొత్తిమీర వేసుకోను. కొత్తిమీర తినాలనుకున్న వాళ్ళు దీంట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ మిశ్రమం ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రండి టేస్ట్ చూసేద్దాం. సూపర్ సూపర్ అంటే సూపర్ అండి. సూపర్ అనొచ్చు. నాకు ఉండు సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.